హలో యూట్యూబ్ మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ కూడా పూర్తి వీడియోని చూడట్లేదు. అలాగే ఎవ్వరూ కూడా వీడియోకి లైక్ చేయట్లేదు. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి పూర్తి వీడియోని చూడండి. మీరు ఇలా చేస్తే గనుక నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి మీరు తోడ్పడిన వారవుతారు. కనుక తప్పకుండా నేను చెప్పిన ఈ 2 పనులనే చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాల్టి దెయ్యాల కొంపలోనికి. వెలుగులేని చిన్న గ్రామం వేమనగూడెం. దశాబ్దాల క్రితం నిర్మించిన పాత ప్రభుత్వ పాఠశాల అక్కడి గర్వకారణం. కానీ ఆ స్కూల్ ఇప్పుడు మూసివేయబడి ఉంది. రాత్రి వేళల్లో ఆ భవనం వైపు ఎవరూ చూడరు కూడా. గ్రామ పెద్దలు చెబుతారు, పాత స్కూల్లో దెయ్యాల నవ్వులు వినిపిస్తాయని. కొందరు యువకులు ధైర్యంగా వెళ్ళి మరుసటి రోజు వణికిపోయి తిరిగి వచ్చారు. వారు చెప్పినది ఒకటే, ఎవరో పిల్లల్లా నవ్వుతూ బ్లాక్ బోర్డు మీద రక్తంతో రాసిన అక్షరాలు కనిపించాయని. ఆ స్కూల్ చరిత్ర కూడా చీకటి మేఘంతో కప్పబడి ఉంది. 1989లో స్కూల్ మాస్టర్ సుబ్బారావు ఒక విద్యార్థిని మాయమైందని చెప్పి భయపెడుతూ ఉండేవాడు. కొన్ని నెలల తర్వాత ఆ అమ్మాయి మృతదేహం స్కూల్ వెనుక బావిలో తేలింది. ఆ కేసు ఎప్పటికీ పరిష్కారం అవ్వలేదు. అప్పటి నుండి ఆ స్కూల్ రాత్రి వేళల్లో మూసేశారు. కానీ అప్పుడప్పుడు లోపల బెల్ మోగుతుంది, డెస్కులు కదులుతాయి, ఎవరో రాయడం వినిపిస్తుంది. గ్రామంలో కొత్తగా నియమితమైన వాచ్మెన్ రామయ్య ఆ కథలన్నీ నమ్మలేదు. దెయ్యాలుంటే నేను మాట్లాడతా వాటితో అంటూ సవాల్ చేశాడు. ఆ రాత్రే అతనికి మొదటి డ్యూటీ. టార్చ్ పట్టుకొని గేట్ దగ్గర కూర్చున్నాడు. గాలి బలంగా వీచి తలుపు తుడుముతో కీచు అంటుంది. టార్చ్ కాంతి బ్లాక్ బోర్డు వైపు వెళ్ళినప్పుడు అక్కడ వెల్కమ్ బ్యాక్ మాస్టర్ అని రాసి ఉంది. రామయ్య నవ్వుతూ ఎవరో పిల్లలు ఆటలు ఆడుతున్నారేమో అని అనుకున్నాడు. కానీ ఆ అక్షరాలు ఒక్కొక్కటిగా కదిలి తనకి తానే చెరిపేసుకోవడం ప్రారంభించాయి. చాక్ రాసినట్టు గోడ మీద ఎవరో రాయడం కనిపించింది. నన్ను బావిలో ముంచినవాడు ఎవరో తెలుసా అని. రామయ్య భయంతో వెనక్కి తిరగ్గా వెనుక పిల్లల నవ్వులు గాలిలో వినిపించాయి. చల్లని గాలి, పసుపు కాంతి, కిటికీ బయట ఎవరో నీడ ఊగుతూ కనిపించింది. ఆ స్కూల్ బెల్ మోగింది. ఒక్కసారిగా అన్ని క్లాస్ రూమ్ తలుపులు తెరుచుకున్నాయి. లోపల చాక్, బోర్డుల మీద చేతుల ముద్రలు, రక్తపు చుక్కలు. రామయ్య పరిగెత్తాడు కానీ గేటు మూసుకుంది. ఎవరున్నారు అంటూ కేక వేశాడు. సమాధానంగా పిల్లల గలాలు, మా మాస్టర్ ఎక్కడా అని అడిగాయి. ఆ మాటలతో రామయ్య చెవులో చీలిపోయేంత భయపడ్డాడు. అతను గదిలోంచి బయటికి వచ్చి బావి వైపు పరిగెత్తాడు. బావి దగ్గర నీరు నల్లగా, లోపల ఏదో కదులుతున్నట్టుంది. టార్చ్ కాంతి పడగానే నీటిలో మానవ ముఖం కనిపించింది. అది క్షణంలోనే పైకెగిరి రామయ్యను పట్టుకుంది. అతను కేక వేయగా శరీరం వణుకుతూ బావిలోకి లాగబడిపోయాడు. ఉదయానికి రామయ్య కనబడలేదు. గ్రామంలో రామయ్య కనిపించకపోవడంతో పెద్దలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి స్కూల్ను పరిశీలించారు. కానీ బావి దగ్గర రక్తపు చుక్కలు తప్ప ఏమీ లేవు. ఒక్క గది మాత్రం మూసి ఉంది. అది 6వ క్లాస్ రూమ్. తలుపు విరగ్గానే లోపల బ్లాక్ బోర్డ్పై వేలాడుతున్న మానవ తల కనిపించింది. అది రామయ్యది. బ్లాక్ బోర్డ్ మీద రక్తంతో ఇలా రాసి ఉంది, నన్ను మర్చిపోవద్దు మాస్టారు అని. అది చూసి పోలీసులు షాక్ అయ్యారు. అప్పుడు శేషయ్య గుర్తు చేశాడు, ఇదే గది సుబ్బారావు ఆ అమ్మాయిని చివరిసారి చూశారు అని. అకస్మాత్తుగా లైట్ పగిలిపోయింది. టార్చ్ వెలుగులో ఒక మహిళా నీడ గదిలో కనిపించింది. తెల్ల చీర, విరపోసుకున్న జుట్టు, పచ్చ కళ్ళు. ఆమె బోర్డు వైపు వేళ్లతో చూపుతూ ఇదే నా రక్తం అని కేక వేసింది. పోలీసులు పరిగెత్తి బయటకు రావడానికి ప్రయత్నించారు. కానీ తలుపులు తనకు తానే మూసుకుపోయాయి. ఒక్కొక్కరి లైట్ ఆఫ్ అవ్వడం ప్రారంభమైంది. గదిలో పిల్లల నవ్వులు, ఆ మాస్టారు కేకలు కలిసి భయంకరమైన శబ్దం చేశాయి. ఒక్కసారిగా ఒక పోలీస్ ఆకాశంలోకి
లేచి గోడకు తగిలి చనిపోయాడు. మరొకరి మెడ చాక్ రాసినట్టుగా తిరిగిపోయింది. ఉదయానికి గ్రామంలో స్కూల్ మళ్ళీ మూసేశారు. కానీ ఆ రోజు తర్వాత ప్రతి రాత్రి 12 గంటలకు బెల్ మోగుతూనే ఉంటుంది. కొందరు చెబుతారు సుబ్బారావు ఆత్మ ఇంకా ఆ గదిలోనే బోధిస్తోంది అని. పిల్లల నవ్వులు, బోర్డుపై రక్తపు అక్షరాలు ఇంకా మారుతూనే ఉంటాయి. ఎవరైనా దగ్గరికి వెళ్తే బావి నుండి ఒక చల్లని చెయ్యి బయటికి వస్తుంది. గ్రామంలోకి కొత్త పాఠశాల కట్టారు. కానీ పాత భవనం ఎవ్వరూ కూల్చలేదు. ఒకసారి కొత్త టీచర్ ఆ బావిని మోయించాలని నిర్ణయించాడు. బావి మీద సిమెంట్ పోయిస్తుండగా లోపల నుంచి మా క్లాస్ పూర్తవలేదు అనే గలం వచ్చింది. వెంటనే సిమెంట్ పగిలిపోయి కింద నుంచి రక్తపు నీరు ఉబికి వచ్చింది. తర్వాతి రాత్రి ఆ టీచర్ ఇంట్లో ఎవరో బోర్డు మీద చాక్తో రాస్తున్న శబ్దం వినిపించింది. ఆయన లేచి చూస్తే గోడ మీద టుమారో యువర్ లెసనెంట్స్ అని రాసి ఉంది. ఉదయం ఆయన మృతదేహం బావి దగ్గర దొరికింది. చేతిలో చాక్ ముక్కతో చాక్ మీద రాసి ఉంది రోల్ కాల్ కంప్లీట్ అని. కాలక్రమంలో గ్రామం ఖాళీ అయిపోయింది. పాత స్కూల్ ఇప్పుడు కూలిన అవశేషం మాత్రమే. కానీ పండగ రోజుల్లో కూడా ఆ ప్రదేశం వైపు ఎవ్వరూ వెళ్ళరు. రాత్రి వేళల్లో అక్కడ లైట్ మెరుస్తూ ఎవరో బోధించే శబ్దం వినిపిస్తూనే ఉంటుంది. విద్యార్థులారా పుస్తకం తెరవండి అనే ఆ మాస్టారు గలం ఇప్పటికీ గాలిలో తేలుతూనే ఉంటుంది. చివరిగా ఒక వీడియో బ్లాగర్ ఆ భవనంలో షూట్ చేయడానికి వెళ్ళాడు. కెమెరా రికార్డ్ చేస్తూనే ఉంది. వీడియో చివరిలో అతడు ఇవన్నీ రూమర్లు మాత్రమే అని చెప్పిన వెంటనే కెమెరా నేలపై పడిపోయింది. ఆ తర్వాత ఫుటేజ్లో కనబడింది బ్లాక్ బోర్డ్పై వేలాడుతున్న మరో తల. ఆ బ్లాగర్దే. బోర్డు మీద రాసి ఉంది క్లాస్ నెవర్ ఎండ్స్ అని.